హెచ్ఆర్టీవీ9 వార్తలకు స్వాగతం. నేను ప్రియా. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రాంత ప్రచారక్ ఆదిత్య జిల్లా పర్యటనలో భాగంగా ఉయ్యూరు తేజ డిజిటల్ కు వచ్చేశారు. ఆదిత్య మాట్లాడుతూ ఉయ్యూరులో 40 సంవత్సరాల నుండి ఆర్ఎస్ఎస్ చురుకుగా పనిచేస్తోంది అని, జిల్లా పర్యటనలో ఉయ్యూరు చేరుకుని ఆర్ఎస్ఎస్ నాయకులని, కార్యకర్తల్ని, అభిమానుల్ని కూడా కలవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. విచ్చేసిన అతిథులకు తేజ డిజిటల్ అధినేత నేరెళ్ల వేణుగోపాల్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచారక్ కోనేరు బలరాం, ఉయ్యూరు ప్రాంత ప్రచారక్ శ్రీనాథ్, ఉయ్యూరు సంఘ నాయకులు మండా ప్రసాద్, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ నాయకులు వెంట్రాప్రగడ వీరాంజనేయులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యార్లగడ్డ సాయి, విష్ణాలయం చైర్మన్ భాస్కర్, సంఘ నాయకులు యలమంచిలి సుధాకర్, తాడేపల్లి సారథి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర యువజన వైస్ ప్రెసిడెంట్ నేరెళ్ల తేజ, ఆరేపల్లి నరసింహారావు మరియు ఆర్యవైశ్య యువదళం సభ్యులు పాల్గొన్నారు. పక్కన ఆయన శ్రీనాథ్ గారు, ఆయన జిల్లా ప్రచారంగా ఉంటారు. ఆయన పక్కన ఆయన కొండపల్లి రామారావు గారు, ఆయన ప్రాంత భౌతిక ప్రభుత్వం ఉంటారు. అందరికీ నమస్కారము. ఆర్ఎస్ఎస్ భారతదేశంలో 100 సంవత్సరాలుగా పనిచేస్తుంది. నేను విజయవాడలో ఉంటూ రాష్ట్రం అంతా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల కోసం పర్యటిస్తున్నాను. నేను ఈరోజు ఉయ్యూరు ఆర్ఎస్ఎస్ శాఖ పర్యటనకు వచ్చాను. ఇవాళ రేపు ఈ 2 రోజులు కృష్ణా జిల్లాలో పర్యటనకు వచ్చాను. ఆర్ఎస్ఎస్ శాఖలు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశ్యాలు, సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ యొక్క ఆశయాలు, ఆర్ఎస్ఎస్ యొక్క పద్ధతులు ప్రజలందరికీ తెలిసినవి. కాబట్టి ఈ భారతదేశం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం కావాలంటే, భారతదేశం మరలా కోల్పోయినటువంటి విశ్వగురుత్వ స్థానాన్ని సంపాదించాలంటే, ఈ దేశభక్తిని గ్రామాన్న పెంపొందింపజేయాల్సిన అవసరం ఉంది. దేశం యొక్క భారతీయ విలువలని ప్రజలందరికీ మళ్ళా తిరిగి అలవర్చాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో వెనుకబాటుని తొలగించాల్సిన అవసరం ఉంది. వెనుకబడినటువంటి వర్గాలు వాళ్ళందరినీ అభివృద్ధి పదంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఆర్ఎస్ఎస్ బాగా విస్తరించాలనేటువంటి అభిప్రాయం ఆర్ఎస్ఎస్ లో కాదు, సామాన్య ప్రజానీకంలో వచ్చింది. అందుకని అన్ని గ్రామాల్లో ఇవాళ మా ఊళ్ళో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ప్రారంభం కావాలి, మా ఊళ్ళో ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభం కావాలి అనేటువంటి ఒక అభ్యర్థన ఇవాళ చాలా పెద్ద ఎత్తున గ్రామం నుంచి వస్తుంది. దానికోసమనే ఆర్ఎస్ఎస్ శాఖలు కూడా అన్ని గ్రామాలకు విస్తరింపజేయడం కోసమని ఒక విశేషమైన ప్రయత్నం ఆర్ఎస్ఎస్ చేస్తుంది. కాబట్టి ఇవాళ రేపు నేను కృష్ణా జిల్లాలో కూడా అనేక గ్రామాల్లో మన శాఖలకి వాటికి పర్యటించబోతున్నాం. ఆ రకంగా ఆర్ఎస్ఎస్ శాఖ పద్ధతి, శాఖకి వెళ్ళినప్పుడు అందరూ శాఖలో కలుస్తారు. శాఖలో ఒక 60 నిమిషాలు ఈ శాఖ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది. శాఖ అంటే డైలీ రోజు జరుగుతుంది. ఒక 60 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని వయసుల వాళ్ళు కలుస్తారు. ఒక 30-40 నిమిషాలు శారీరకమైన యోగా, ఆసనాలు, ఆటలు, ఇట్లాంటి శారీరక వ్యాయామం అది ఉంటుంది. ఒక 15 నిమిషాలు దేశభక్తి అన్ని స్ఫురింపజేసేటువంటి దేశభక్తి గీతము, మన ఉపనిషత్తులు, వేదాలు, ఇట్లాంటి వాటిలోంచి తీసుకునేటువంటి ఒక మంచి సూక్తులు, సుభాషితాలు, పద్యాలు ఉంటాయి. మహాత్ముల జీవితాల్లో వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పినటువంటి వాళ్ళ మార్గదర్శనంలోంచి సూక్తులు, అమృతవచనాలు, కొటేషన్స్ ఉంటాయి. ఒక 60 నిమిషాలు ఇట్లా శాఖలో ప్రాక్టీస్ ఉంటుంది. ఆఖరిలో భారత మాత ప్రార్థన. సో ఈ శాఖ కార్యక్రమం మన కృష్ణా జిల్లాలో కూడా దాదాపుగా మన కృష్ణా జిల్లాలో ఒక 100 ప్రదేశాల్లో ఈ శాఖలు జరుగుతాయి. ఈ సెప్టెంబర్కి వాటిని ఒక 200-300 గ్రామాలకు ఈ శాఖలు విస్తరింపజేయాలని కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మన ఉయ్యూరులో 1940, 50లోనే ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది ఉయ్యూరు ఏరియాలో. ఇప్పుడు కూడా అనేక గ్రామాల్లో మన సంఘ స్వయం సేవకులు ఉన్నారు, సంఘ కార్యకర్తలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి. వీటిని ఇంకా బాగా విస్తరింపజేయాలని, ఈ శాఖని సామాన్యమైనటువంటి ప్రజలందరికీ బాగా పరిచయం చేయాలని, ఎక్కువ మంది యువతలోకి ఈ ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమాలు పరిచయం చేయాలనే ప్రయత్నం మన ఉయ్యూరులో కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు మన శాఖ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ఊర్లో కొత్త వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ కి మన ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఆకర్షితులవుతున్నారు. వాళ్ళందరికీ కూడా సంఘం యొక్క విషయాలను అర్థం చేయించడం కోసం,
ఈ శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. మీ అందరూ కూడా ఆ రకంగా సహకరించాలని కోరుతూ సెలవు. సార్ ఉయ్యూరులో ఆఫీస్ ఎక్కడ ఉందండి? ఆర్ఎస్ఎస్ ఆఫీస్, ప్రతి స్వయం సేవకు యొక్క ఇల్లు ఆర్ఎస్ఎస్ కి ఆఫీస్ అండి. ఆర్ఎస్ఎస్ అనేది ఆఫీస్ సెంటర్డ్ ఆర్గనైజేషన్ కాదు. ప్రతి వ్యక్తి తన ఇంటి కేంద్రంగా సమాజంలో పనిచేస్తారు. కాబట్టి ఎవ్రీ స్వయం సేవక్ హౌస్ ఇస్ అన్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం నుంచి పెట్టారన్న అంటున్నారు కదా ఉయ్యూరులో, ఎంతమందికి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చింటారు? బహుశా ఈ 40 ఏళ్లలో వందలు కాదు, కొద్ది వేల సంఖ్యలోనే ఆర్ఎస్ఎస్ లో పాల్గొని ఆర్ఎస్ఎస్ ద్వారా స్ఫూర్తి పొందిన వాళ్ళు ఉండుంటారని నేను అనుకుంటున్నాను. సభ్యులుగా ఎంతమంది ఉంటారండి ఇక్కడ? దాదాపుగా ఒక 3000-4000 మంది మన ఈ కృష్ణా జిల్లాలో ఆర్ఎస్ఎస్ సభ్యులు ఉంటారు. ఉయ్యూరులో ఉయ్యూరులో ఒక 500-600 మంది ఉండొచ్చు. ఈ ఉయ్యూరు ఈ మండలం, ఈ 2-3 మండలాల్లో ఒక 500-600 మంది స్వయం సేవకులు ఉండొచ్చు. ఇదే మన సంఘంలో లేవు. ఆర్ఎస్ఎస్ పనిచేసేది దేశభక్తి భావన పెంపొందింపండి, ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందింపండి, కొన్ని జీవన విలువలు నేర్పండి. ఇది ఆర్ఎస్ఎస్ అది మనకు బలం. ఇది మనకు బలం, కానీ మన వాటిలో కలహాలు తెచ్చుకుంటే బలం. సో ఈ బలహీనత పోతే మనందరూ ఒకటి అనుకుంటే భారతదేశాన్ని మించిన దేశం ప్రపంచంలో ఇంకేం లేదు. మళ్ళీ అది తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ దేశంలో ఒక 80,000 ప్రదేశాల్లో హిందూ సమ్మేళనాలు చేశారు. ప్రతి 10 గ్రామాలకు ఒక సమ్మేళనం, 10 గ్రామాలకు ఒక సమ్మేళనం. దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల మంది వాళ్ళు, దేశంలో 3-4 కోట్ల మంది వాళ్ళు. అన్నింటిలో ఏంటంటే ఒక 5 విషయాలను మనం ఎక్కువగా ప్రజల్లోకి